హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా టేస్టీస్. ఈరోజు టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా చేయాలో చూద్దామా. 1 కిలో టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి 1 చెంచా పసుపు, 3 చెంచాల సాల్టు, అందులో నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకుని స్టవ్ మీద సిమ్లోని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్య కలుపుతూ ఇలా బాగా దగ్గరైన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కారం వేస్తూ మిక్సీ చేయండి. ఇలా చేయటం వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది. 3 చెంచాల ధనియాలు తీసుకుని డ్రై రోస్ట్ చేసి వాటిని కూడా పొడి చేసి సిద్ధం చేసుకోండి. ఈలోగా పోపుకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా దోరగా పోపుని వేయించి సిద్ధం చేసి పక్కన పెట్టండి. ఈ టొమాటో మిశ్రమం కారం వాసన రాకుండా ఉండాలంటే ఇందులో కాస్త ఆయిల్ వేసి పొయ్యి మీద 5 నిమిషాల సేపు బాగా కలియపెట్టండి సిమ్లోనే. అలాగే ధనియాల పొడిని మనం సిద్ధం చేసి ఉంచుకున్న పోపుని కూడా ఇందులో కలిపారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది బయట 3 రోజులు ఉంచుకోండి, తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెల రోజుల వరకు చాలా బాగుంటుంది.